విషయంలో నాకు అనుగ్రహం ఉండాలి. రాముణ్ణి శ్రీరాముణ్ణి చేస్తే నన్ను మామని చేస్తావు కదా. ఇది లోపలి హృదయం. ఇది పైకి అందంగా ఆ పిల్లల్ని చూడగానే సంతోషం. ఇంకొక రకంగా విష్ణు భగవానుడి యొక్క స్వరూపాన్ని చూడగానే ఆ ఆనందం పట్టలేదు. ఇంకా ఆ మంగళస్వరూపాన్ని చూడగానే చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మందమధురాలాపంబుల పొగడ నదితి లక్ష్మీనాథున్ అంటారు పోతన గారు. చూపులతో తాగేసిందయా అదితి విష్ణు స్వరూపాన్ని అన్నారు. చూపులతో తాగుతారా నోటితో తాగుతారా? తాగితే నోటితో తాగుతారు, మరి చూపులతో తాగడం ఏంటి? అంటే నోరు చెయ్యవలసిన పని కన్ను చేసింది. ఎందుకని? ఆ స్వరూపం అటువంటిది. జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిబాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంచనంచిత విహారు మరుకుండల అని ఆ మణికుండలాయుత విహారు. అటువంటి పిల్లాన్ని చూడగానే వసుదేవుడంతటి వాడు పొంగిపోయాడు. బాలు రుచిజాలు సర్వలోకపాలు చూచి తిలకించి పులకించి చోద్యముంది గుబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అన్నారు పోతన గారు. పొంగిపోయాడు వసుదేవుడు. ఆ పొంగు భక్తుల హృదయాల్లో ఉంటుంది. అది తెలియక్కర్లేదు. ఈయన విష్ణువా అన్నది తెలియక్కర్లేదు, కానీ ఆ స్వరూపాన్ని చూడగానే ఆనందం ఉంటుందంతే. దేని స్వభావం దాంది. వడుగా ఎవ్వరి వాడవెవ్వడవు సంవాస స్థలం వెయ్యది ఎడకు నీ వరుదించుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతి మఖము యోగ్యం వయ్యే సుహృతంబులయ్యే శిఖులున్ కళ్యాణమి కాలమున్ అంటాడు బలిచక్రవర్తి. ఏమి సంతోషమయ్యా వడుగా, ఎక్కడి నుంచి వచ్చావు? నీ దర్శనంతో ధన్యాత్ముడయ్యాను అన్నాడు. జనకుడు అదే అంటాడు, మీ దర్శనంతో నా యజ్ఞం దేవతల చేత అనుగ్రహింపబడింది, మీ దర్శనమే యజ్ఞానికి పరిసమాప్తి అన్నాడు. అంటే ఎంత అందమైనటువంటి భాష వాడతారో చూడండి నిజంగా పెద్దల దగ్గర. కాబట్టి ఇప్పుడు ఆ రామలక్ష్మణుల్ని చూడగానే అంత ఆనందపడిపోయాడు. సూర్యచంద్రులిద్దరూ నడిచొచ్చినట్టుంది. పిల్లలిద్దరూ ఒకరికొకరు పోటీ పడిపోతున్నారు అందంలో పరాక్రమంలో. ఇద్దరు అశ్వినీ దేవతలా అనిపిస్తోంది. ఇంత వర్ణన చేసేసి వీళ్ళిద్దరెవరు అని ఇప్పుడు అడిగాడు. అడిగితే జనకుడు అన్నాడు, విశ్వామిత్రుడు అన్నాడు, అంత తేలిగ్గా బయటపడతాడా? మాట కదండి, బయట పడిపోవడానికైనా లీకితనానికైనా పరాకాష్ఠ. ఒక్కసారి వెళ్ళి నీ పిల్లల్ని నాతో పంపించవయ్యా ప్రతిజ్ఞ చేస్తున్నానంటే దశరథుడు ఎన్ని మాటలు అన్నాడు? నేను పంపించలేను, నా వల్ల కుదరదు ఇన్ని అన్న తర్వాత కదా ఆఖరికి విసుగెత్తి మాట తప్పినవాడా దీర్ఘకాలము బంధువులతో జీవించదువు కాక అనవలసి వచ్చింది. అంత తొందరగా బయటపడిపోతాడా? పిల్లల్ని పెళ్లికే తీసుకొచ్చానంటాడా? మీకెందుకంటే అది మా నాన్నగారి పని అంటే రాముడు కొట్టవయా తాటకనంటేనే పితృవచన నిర్దేశాత్ పితృవచన కారణాత్ వచనం కౌశికశ్యేతి కర్తవ్యమని శంకయ అన్నాడు. అలాంటిది ఏమంటే మా నాన్నగారు చూడాలి సంబంధం, గురుగారు మీకు ఎందుకంటే ఆ విషయాలు అన్నాడు అనుకోండి, ఏమైపోతాడు విశ్వామిత్రుడు. అందుకని అలా ఏమన్నాడు లేకి మాట, చాలా గుంభనంగా ఉంటాడు. అందుకని ఆయన అన్నాడు, అబ్బే ఏమీ లేదు, సిద్ధాశ్రమంలో యజ్ఞం చేశాను, రాక్షసులు కొంచెం విఘ్నం కల్పించారు, ఈ పిల్లలిద్దరినీ తీసుకెళ్ళి ఆ విఘ్నాలని తొలగించుకుని యజ్ఞం పూర్తి చేశాను. ఇక్కడికి ఎందుకు వచ్చానంటావా? ధనస్సు చూడాలనిపిస్తోంది పిల్లలకి, ఓసారి శివధనస్సు చూపిద్దామని తీసుకొచ్చారు, అంతే, అంతకన్నా ఏం కారణం లేదు అని ఇంకొక్క మాట అన్నాడు. అక్కడ సిద్ధాశ్రమంలో పని పూర్తి చేసుకుని గంగానదిని దాటి అహల్యా గౌతముల యొక్క ఆశ్రమం మీదుగా మేమిటి వచ్చాము. ఈ పిల్లవాడి ప్రవేశం చేత అహల్యకి శాపం పోయింది అన్నాడు. ఇప్పుడు వెంట వచ్చిన పిల్లాడు ఎంత పొంగిపోవాలండి శతానందుడు? అమ్మా మా అమ్మకి శాప విమోచనమైంది, మా అమ్మ కనపడింది అని. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, పుత్రుడి యొక్క స్థితి, మా అమ్మ అంత తప్పు చేసింది, అంత తప్పు చేసి తపస్సు చేసింది, ఈ విషయం ఈ రాముడికి తెలిసిపోయిందనమాట, ఈ లక్ష్మణుడికి తెలిసిపోయిందనమాట, విశ్వామిత్రుడు ఏం చెప్పాడో మా అమ్మ గురించి అని వక్రమైన ఆలోచన చేసిన వాడైతే, అలాంటి సంకుచితమైన భావనతో శతానందుడు మాట్లాడితే ఇంకసలు అనిందిత అన్న మాటకు అర్థమే లేదు. అటువంటి ఆలోచనలు శతానందాదులకేం ఉండవు. ఆయన పొంగిపోయింది ఎక్కడంటే, మా అమ్మకి శాప విమోచనమైంది, మా అమ్మ మహాతల్లి. ఈ భావన అండి ఒక పుత్రుడికి తల్లి పట్ల ఉండవలసిన భావనది. ఇది కదా చంద్రశేఖర భారతి అంటారు, నీ తల్లిదండ్రుల యందు లోపాలని చూసేటటువంటి స్థితి నీకు ఉండరాదు, నీకు అధికారం లేదు.
మా అమ్మ ఆ తప్పు చేయకుండా ఉండాల్సింది, ఎంత ఇబ్బంది పడిందో చూశారా అనలేదు శతానందుడు. ఏమన్నాడో తెలుసా అండి? హృష్టరోమో మహాతేజాహ శతానందో మహాతపాహ. ఆనందపడిపోయాట. అబ్బా, మా అమ్మకి శాప విమోచనమైంది అది. గౌతమస్య సుతో జ్యేష్ఠ తపసా జ్యోతిత ప్రభ రామ సందర్శనాదేవా వరం విస్మయమాగత. రామ సందర్శనం చేత అహల్యాశాప విమోచనం గురించి విన్నటువంటి గౌతముడు, ఆమె యొక్క జ్యేష్ఠ కుమారుడు, విశేషమైనటువంటి ఆనందాన్ని పొంది ఒక మాట అంటాడు. అపి రామాయ కథితం యథావృత్తం పురాతనం మమ మాతుర్మహాతేజో దైవేన దురనుష్ఠితం. మా అమ్మ గొప్ప తేజస్విని, మహాతల్లి. ఇది ఆయన తల్లి గురించి మాట్లాడిన మాట. ఎంతటి మహాతల్లి మా అమ్మ! సమస్త భూతముల చేత గౌరవింపబడవలసినటువంటిది. మా అమ్మ గురించి యథార్థమైనటువంటి విషయాన్ని విశ్వామిత్రుడు చెప్పి ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి విషయాన్ని మీరు బాగా పట్టుకోవలసి ఉంటుంది. విశ్వామిత్రుడు యథార్థమైన విషయాన్ని చెప్పి ఉంటాడు అన్న దాంట్లో ఉన్న మర్మం ఏమిటో తెలుసా అండి? అహల్య కేవలం వ్యభిచారానికి సిద్ధపడిపోయి ఉన్న మనిషి కాదు. గౌతముని యొక్క తపస్సు పెరిగిపోతే దేవతలకి ఇంద్రుడికి ఇబ్బంది వస్తుందని గౌతమ మహర్షిని తపస్సు ఏ విధంగా పాడు చెయ్యాలి అంటే ఆయన్ని కామానికన్నా వశం చెయ్యాలి, క్రోధానికైనా వశం చెయ్యాలి. ఆయన్ని కామానికి వశుణ్ణి చేయడం సాధ్యం కాదు, ఆయన్ని క్రోధానికి వశుణ్ణి చేయడము సాధ్యం కాదు. ఆయనేమంత అమాయకుడు కాడు, అంత తపస్సు భగ్నం చేసుకునేవాడు కాదు. వినా మార్గం లేని స్థితిని కల్పించాలి. దానికి యథార్థానికి చతుర్ముఖ బ్రహ్మగారు అహల్యా హృదయం తెలుసుకోకుండా చేసిన కన్యాదానాన్ని ఇంద్రుడు ఆయుధంగా తీసుకున్నాడు. నా యందు మక్కువ ఉంది. ఎందుకనంటే బ్రహ్మగారు అహల్యనిచ్చేటప్పుడు ఒక మాట అన్నాడు, నేను గౌతముడికి ఇచ్చేస్తాను అనలేదు. మీరు చాలా జాగ్రత్తగా మహర్షి చరిత్ర చదివితే నేను అహల్యని గౌతముడికి ఇచ్చేస్తున్నాను అని బ్రహ్మగారు అనలేదు. ఎవరు భూప్రదక్షిణం చేసి తొందరగా వస్తారో వాళ్ళకి ఇస్తానన్నాడు. అహల్య కోసం దేవేంద్రాదులందరూ ఉన్నారు సభలో. వాళ్ళందరూ ఆ మాట వినగానే అందరూ తమ తమ వాహనాలెక్కి భూప్రదక్షిణానికి వెళ్ళిపోయారు. గౌతముడు ఒక్కడు ఏం చేశాడంటే, పిల్ల మీద వ్యామోహం ఉంటే తీసుకొచ్చి పిల్లని అప్పచెప్పక్కర్లా, అక్కడే పుస్తకట్టి తీసుకొచ్చేయచ్చు, నేను పెళ్లి చేసుకున్నానని. ఆయన ఏం చేశాడంటే, లోకానికి ధర్మాన్ని నేర్పాలి. బ్రహ్మగారు ఎదురుగుండా ఓ ఆవు ఉంది, ఆ ఆవు చుట్టూ ప్రదక్షిణం చేసి వచ్చి భూప్రదక్షిణం పూర్తయింది అన్నాడు. ఆవు చుట్టూ ప్రదక్షిణం చేస్తే ముందు ఎవరు వస్తారండి? గౌతముడు వచ్చాడు, తర్వాత వాళ్ళందరూ వచ్చారు. వచ్చిన తర్వాత బ్రహ్మగారు వెంటనే ఏం చెప్పాడుగా, వాళ్ళ అయ్యా అయిపోయింది భూప్రదక్షిణ, నే ముందు వచ్చాను, నే వెనక వచ్చాను, నే సెకండ్, నే థర్డ్, నే ఫోర్త్ అని వచ్చి నించున్నారు. బ్రహ్మగారు అన్నారు, మొదట గౌతముడు వచ్చాడన్నారు. అది ఎలా? గోవుకి ప్రదక్షిణం చేశాడయా, భూమికి ప్రదక్షిణం చేసినట్టే. గౌతముడు శాస్త్రము యొక్క ప్రమాణాన్ని నిలబెట్టడానికి చేశాడు, వ్యామోహంతో చేయలేదు. కానీ ఇంద్రుడికి అహల్య యందు వ్యామోహం ఉంది, అహల్యకు ఇంద్రుడి యందు కోరిక ఉంది. తనన్న ప్రమాణాన్ని నిలబెట్టినవాడు తపస్వి కాబట్టి గౌతముడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఇది పట్టుకున్నాడు ఇంద్రుడు. పట్టుకుని ఇప్పుడు గౌతముణ్ణి పాడు చేయడానికి వచ్చాడు. అహల్య మధ్యలో ఉపకరణంగా వాడారు తప్ప అసలు ప్రయోజనం ఏమిటంటే గౌతముడి తపస్సు పాడు చేయడం. అందుకే దేవతలకు వెళ్ళి చెప్పాడు, నేను పాడు చేశానయ్యా గౌతముడి తపస్సు, ఇలా తప్ప కోపం రాదు. కాబట్టి కోపం వచ్చింది. కోపం వచ్చిందనడానికి కూడా లేదండి. క్రోధంతో శపించిన వాడైతే 1,00,000 సంవత్సరములు శిలవైపోదువుగాక అనాలి. అలా అనలేదు. తప్పు దిద్దాడు, పశ్చాత్తాపం వచ్చే మార్గాన్ని చూశాడు, మనసు మీద ప్రభావం చూపించాడు గౌతముడు. ఏ పుంస్త్వం ఉందో దానివల్ల కదా తప్పు చేశావు, కాబట్టి పేతతుర్వృషణౌ భూమౌ సహస్రాక్షస్య తక్షణాత్, నీ వృషణములు పడిపోతాయని ఆయన అన్నాడు. నువ్వు రజోగుణ తమోగుణ ప్రభావం మనసుకి అంటి ఉండడం చేత ఈ దోషం చేశావు. అవి పోవాలంటే వాయుపక్ష నిరాహార తప్యంతి భస్మశాయిని అని ఆవిడన్నాడు. నువ్వు ఆహారం తీసుకోకుండా తపస్సు చేయి, నీ మనసు పరిశుద్ధమవుతుంది. పరిశుద్ధమైందని గుర్తు రాముడు వస్తాడు. రాముడు వచ్చిన నాడు నువ్వు మళ్ళీ యథారూపాన్ని పొందుతావు, పొందిన నాడు నేను వచ్చి నిన్ను స్వీకరిస్తానన్నాడు. కానీ ఈ పాటి మాట అన్నందుకు ఆయన తపస్సు పోయింది. కాబట్టి యథార్థ హృదయమే చెప్పి ఉంటాడు విశ్వామిత్రుడు. ఇది చెప్పాడా లేదా విశ్వామిత్రుడు నిన్నటి కథలో? చెప్పాడు. అంతేకాని
అవకాశం దొరికింది కదా, గౌతమ మహర్షి భార్య ఇలా తప్పు చేసిందని దాన్ని చిలవల పలవలు చేసి చెప్దామన్న హృదయం ఉన్న నీచుడేం కాడు విశ్వామిత్రుడు, ఉదారుడు, మహానుభావుడు. ఆయన ఎందుకు మాట్లాడతాడు అలాగా? ఆయన ఏం మాట్లాడ్డా అలాగా? ఆయన అలా మాట్లాడతాడేమో శతానందుడు అనుకోడు. కాబట్టి ఇప్పుడు నాకు అనుగ్రహం ఉండాలి. రాముణ్ణి శ్రీరాముణ్ణి చేస్తే నన్ను మామని చేస్తావు కదా. ఇది లోపలి హృదయం. ఇది పైకి అందంగా ఆ పిల్లల్ని చూడగానే సంతోషం. ఇంకొక రకంగా విష్ణు భగవానుడి యొక్క స్వరూపాన్ని చూడగానే ఆ ఆనందం